9 టీవీ న్యూస్ కు స్వాగతం. నేటి వార్త 15, 16, 20 ఏళ్ల వయసులో ఉండే వాళ్ళ తరము దాదాపుగా ఎక్కువ మంది ఈ మత్తు పదార్థాలకు బానిసైపోయి పూర్తిగా నిర్వీర్యం అయిపోతా ఉంటారు. సార్ చెప్పినట్లు ఎక్కడ గానీ వారి దగ్గర జవసత్వాలు ఉండడం లేదు. కనీసం వారి జీవన క్రియలు కొనసాగించుకోవడానికి పరిస్థితి కూడా వానికి లేదు. ఇంకా తర్వాత ఇంకా పిల్లలు అనేది తర్వాత విషయం. వాడిని పోషించుకునే పరిస్థితులు కూడా లేకుండా కంప్లీట్ గా వృద్ధుల తల్లిదండ్రుల మీద ఆధారపడే పరిస్థితులు ఉండాలి. ఇప్పుడు నేను చూసు ఈ జనరేషన్ ఇప్పుడు ఏదైతే మనం పనిచేసి మనం ఉద్యోగాలు చేస్తున్నామో ఈ తరానికి వచ్చేపటికి ఇటువంటి తరంతో మన సమాజం ఏ రకంగా ఉంటుందో మనం ఊహించుకుంటేనే భయం అవుతుంది. ఈ రకంగా మత్తు పదార్థం ఈ రకంగా బానిసలైపోయి ఉండే ఈ తరం ఏమి వాళ్ళు ఉద్యోగ స్థితిలోకి వచ్చినా లేకపోతే అది వచ్చే పరిస్థితి ఉంటారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయడం కూడా ఆశ అవుతుందండి. ఎందుకంటే ప్రతిసారి మత్తుతో పడిపోయి ఎక్కడో మత్తుకు పడిపోయింటాడు, ఆయన ఎప్పుడు చదువుతాడు, ఎప్పుడు కుటుంబాన్ని పోషిస్తాడు, ఇప్పుడు ఇవంతా అయితే నిర్వీర్యం చేయబడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఉన్న తల్లులు మీరు రిక్వెస్ట్ చేయడం అంటే చెప్తా ఉంటారు మామూలుగా పిల్లలను ఒక వయసు వచ్చేంత వరకు ఎప్పుడు బాల్యంలో యువరాజులా పెంచాలని చెప్పి, ఆ తర్వాత బాల్యం తర్వాత కౌమార్యంలో దాసునిగా పెంచాలని చెప్పి, ఆ తర్వాత యవనంలో స్నేహితులుగా పెంచాలని చెప్పేసి మనకు గతంలో చెప్తా ఉంటారు. తల్లి మొదటి గురువు అక్కడ సరిగా క్రమపరచుకోకుండా నెమ్మదిగా టీచర్ తో దెబ్బలు తింటా ఉంటాడు. అక్కడ కూడా ఇప్పుడు ఎన్ని సమాజం ఎట్లుందంటే తల్లి తండ్రి ఇంట్లో వాళ్ళు కంట్రోల్ చేయలేని పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే వాడు తల్లిదండ్రులను కంట్రోల్ చేసుకునేది వాడు నేర్చుకున్నాడు ఫస్ట్ నుంచే. వానికి కావాల్సిన నెరవేరకపోతే ఏడ్చినందుకు వాడిని ఏడుపు వాడిని పెట్టే సెల్ ఫోన్ ఇవ్వడం, ఈ సెల్ ఫోన్ మొత్తం అన్నిటికీ కారణం పరిస్థితి వచ్చింది. స్పృహ అనేది కల్పించాల. తల్లిగా ఎంతో బాధ్యతల్లో ఫస్ట్ బాధ్యత ఇదే తీసుకోవాలి. ఆడపిల్లని జన్మనిచ్చిన వెంటనే బాధ్యత అంతా తనని ఏ విధంగా పెంచాలి, తను ఒక స్త్రీ శక్తి లాగా ఎలా ఉండాలి, సమాజానికి భయపడకూడదు. సో ఈ మగ ఆధిపత్య సమాజంలో ఒక ఆడపిల్ల మనం ఎట్లా పెంచుతామో అలాగే వెళ్తారు వాళ్ళు. సో వాళ్ళకి స్కూల్లో ఉండే పిల్లలకి వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అనేది అంటే పెద్దవేం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఒక మగవాడు తనతో ఎలా మాట్లాడితే ఇది మంచిది, ఒక అబ్బాయి తనతో ఎలా మాట్లాడితే మంచిది కాదు. ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. చిన్నపిల్లల పట్ల జరిగే లైంగిక నేరాలు, సెక్షువల్ హెరాస్మెంట్స్, అవి పూర్వకాలంలో అదొక అలవాటు లాగా ఒక హక్కు లాగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇంట్లో ఉన్న మగవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మేనమామలు, బావలు, లేకపోతే తాతలు, ఇంకా దరిద్రంగా చెప్పుకోవాలంటే ముసలాళ్ళు కూడా చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు. అలాంటి సమయంలో ఏ విధంగా జాగ్రత్తలు ఉండాలి, అలాంటి వాళ్ళకి ఏ చర్యలు తీసుకోవచ్చు, అలా చేసే వాళ్ళ చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు చేసే వాళ్ళ మీద కఠినమైన శిక్షలు విధించడానికి గాను పోక్సో చట్టం ఒకటి ఉంది. సెక్సువల్ హరాస్మెంట్ సంబంధించి ఈ చిన్న పిల్లల మీద జరిగే నేరాలకు సంబంధించి కఠినమైన చర్యలు తీసుకోవడానికి గాను పోక్సో చట్టం తీసుకొచ్చారు మన ప్రభుత్వాలు. ఆ చట్టంలో ఏముందంటే మనం తప్పు కాదు, మామూలే, హక్కులాగా ఫీల్ అయ్యే చాలా విషయాలు నేరాలు అవి గతంలో జరిగినాయి కాబట్టి ఇప్పుడు కూడా జరగచ్చు అనే ఒపీనియన్ లో ఉండే పెద్దలు మార్చుకోవాల్సిన సందర్భం వచ్చింది. ఇప్పుడు 16 ఏళ్ళు 17 ఏళ్ళు పిల్లలు మేము చూస్తున్నాం స్టేషన్లలో. 15 10th క్లాస్ అయిపోవడం ఆలస్యం, వెళ్ళిపోవడం ఇంట్లోంచి వేరే వాళ్ళతో, కొన్ని చేయకూడని పనులు చేసి రావడము. అలాంటి వాళ్ళ మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తే 20 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఎన్నేళ్ళు? మీ ఆడపిల్లలకి, మీ ఇంట్లో ఉండే మగపిల్లలకి ఫస్ట్ మరీ ముఖ్యంగా ఇంట్లో ఉన్న మగపిల్లలకి చెప్పాల్సిన విషయాలు ఇది. మనం చేసే పని వల్ల మనం జైలు పాలయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రేమ పేరుతో తెలిసి తెలియని వయసులో ఆడపిల్లలు నమ్మించడము, తీసుకెళ్లడము, లేదా ఆడపిల్లల ద్వారానే మగపిల్లలు కూడా అదే ఏజ్ లో ఉండడం. ఆల్కహాల్, బ్రాండీ షాపులో బ్రాండీ తాగడాలు, ఆల్కహాల్, బయట సిగరెట్ స్మోకింగ్స్, అలానే ఇంకా నెక్స్ట్ గంజాయి అంటే కెన్నాబిస్ అంటే మనకి మీరందరూ గమనిస్తున్నారు లేదా చుట్టుపక్కల కనబడే దతురా మొక్కలను ఉంటాయి. ఈ మధ్య కాలంలో పిల్లలు ఇంటర్నెట్ ద్వారా ఇంకా ఎడ్యుకేటెడ్ అయ్యి ఆ దతురా మొక్కల్ని పిండుతూ ఒక రకమైన దతురా కెమికల్ తయారు చేస్తూ దాన్ని డ్రగ్స్ గా వాడుతున్నారు.
ఇప్పుడు గంజాయి ఇవన్నీ సార్ వాళ్ళు వస్తున్న వాటిని చూసి కంట్రోల్ చేయగలుగుతున్నారు. కానీ నేను గమనించింది కొత్తగా ఏంటంటే ఇది. ఇంకొకటి ఏంటంటే ఇంజెక్షన్స్ రూపంలోనే మేము మామూలుగా ఎక్కువ పెయిన్ తట్టుకోలేని వాళ్ళకి ఇచ్చే ఇంజెక్షన్స్ వీళ్ళు బయట మెడికల్ షాప్ లో విచ్చలవిడిగా దొరుకుతుండడం వల్ల ఈజీగా డైరెక్ట్ గా తీసుకొని అది ఒక రకమైన ఒపియాయిడ్ అంటారు. ఒపియాయిడ్ అంటే అది కూడా ఒక రకమైన మాదక ద్రవ్యం. దాన్ని తీసుకుంటూ ఇంజెక్షన్ రూపంలో ఇంజెక్షన్ వేసుకుంటూ అలవాటు పడుతుంటారు. సో ఫస్ట్ మీరు మీ ఇంట్లో మీ పిల్లల్ని గమనించినప్పుడు చేతుల మీద ఇంజెక్షన్లు పదే పదే గుచ్చుకున్నట్టు కానీ ఏమైనా గుర్తులు కనపడినాయని ఫస్ట్ మీరు గమనించాల్సింది అదే. మీ పిల్లోడు వీటికి అలవాటు పడుతున్నాడు.